అందరికీ నమస్తే. నేను మీ సరదాని. వెల్కమ్ టు సరదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ, రోజు ఇడ్లీ తిని బోరు కొడుతుంటే ఇలా ఒకరోజు అదే పిండితో ఇడ్లీ తయారు చేసి ఇలా చేయండి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. ఉదయం అవుతుంది అంటే ఏం టిఫిన్ చేయాలా అని నైటే ఆలోచించుకుంటూ ఉంటాము. మరి ఒకరోజు ఇలా తయారు చేసి రుచి చూడండి. ముందుగా అయితే ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో 1/2 లీటర్ వరకు వాటర్ పోసి స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్లో అవి మరిగేలోపు ఇడ్లీ పిండి తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఉప్పుడు బియ్యము, మామూలు బియ్యము, మినపప్పుతో తయారు చేసినటువంటి పిండిని తీసుకుంటున్నాను. 3 గ్లాసులు ఉప్పుడు బియ్యము, 1 గ్లాసు పచ్చి బియ్యము, 1 గ్లాసు మినపప్పు వేసుకుంటే చక్కగా దోశలు, ఇడ్లీలు చేసుకోవచ్చు. ఇడ్లీ కుక్కర్ కొనేటప్పుడే ఇలాంటి ప్లేట్ వస్తుందండి. ఆ ప్లేట్లో నేను ఈ ఇడ్లీని అయితే తయారు చేస్తున్నాను. ఇలా ఒక్క ప్లేట్లో ఇడ్లీ తయారు చేసుకోవడం వలన గిన్నెలు అనేవి తక్కువగా పడతాయి. మళ్ళీ పని తగ్గుతుంది, టైం సేవ్ అవుతుంది, గ్యాస్ సేవ్ అవుతుందండి. ఇలా ఇడ్లీ తయారు చేసినప్పుడు 4 భాగాలుగా కట్ చేసుకొని కూడా చక్కగా నలుగురు తినవచ్చు. ఇలా 6-7 గరిటెలు పిండి వేసి మనము ముందుగా నీళ్ళను మరిగించి పెట్టాం కదండి, ఆ గిన్నెలో ఈ ప్లేటు పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో మూత పెట్టి 10 నిమిషాలు, సిమ్లో పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన దూదెలాంటి మెత్తని ఇడ్లీ తయారవుతుంది. చూడండి, చక్కగా మనకి బాహుబలి ఇడ్లీ అనేది తయారైంది. చల్లారిన తరువాత చాకుతో రౌండ్గా అని ఒకసారి ఉల్టా చేసుకుంటే మనకి మెత్తని ఇడ్లీ రెడీ అవుతుంది. దీనికి పోపు అదేమీ పెట్టకుండా ఈ ఇడ్లీనే 4 భాగాలుగా కట్ చేసుకొని చక్కగా చట్నీతోటి తినవచ్చు. ప్లేటుకు కూడా ఏమీ పిండి అనేది అతుక్కోదండి. నేనైతే ఇడ్లీ తినేది బోరు కొట్టినప్పుడు ఇలా తయారు చేయండి అని చెప్పాను కదా, అందువలన చక్కగా చిన్న చిన్న పీసెస్ లాగా చాకు సహాయంతో కట్ చేస్తున్నాను. చిన్నపిల్లలుంటే ఇలా ఒక పెద్ద ఇడ్లీ పెట్టి ఇలా కట్ చేసి ముక్కల కింద ఇచ్చినా వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా అన్నీ కట్ చేసిన తరువాత చూడండి, ఇక్కడ మనకి ఇలా ఒక్కొక్క పీసు వస్తుంది. ఇలా తయారు చేసినటువంటి ఇడ్లీలను ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దామండి. మీరు అనుకోవచ్చు ఇడ్లీ చేసుకొని చక్కగా తినవచ్చు అని. కాస్త అంటే పిల్లలు ఇష్టంగా తినే విధంగా చేసుకోవచ్చండి. ఇలా ఫ్రై ప్యాన్లో 1 స్పూను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర చిటపటమన్న తర్వాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కాస్త కరివేపాకు, 1 స్పూను పసుపు వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఇడ్లీ ముక్కలు ఉన్నాయి కదండి, ఇడ్లీ ముక్కలు మొత్తం వేసుకొని ఒక్కసారి కలిపితే సరిపోతుంది. చివర్లో నిమ్మరసం కూడా వీలైతే ఇష్టమైతే వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. ఆ పోపు మొత్తం ఈ ఇడ్లీ ముక్కలకి పట్టే విధంగా ఒక్కసారి కలిపి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర 1 గుప్పెడు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇడ్లీ అనేది ఎక్కువసేపు ఫ్రై చేయనవసరం లేదు. అంతేనండి, ఆ ఇడ్లీ ముక్కలను కరివేపాకు పొడి, పప్పుల పొడితో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.